ఊరు పేరు లేని కంపెనీలకు కూడా ఉత్త పుణ్యానికి 99 పైసలకే భూములు ఇచ్చేస్తాం అని బల్లగుద్ది చెప్తూ ఉన్నాం కదా. మరి అదే వెంకటేశ్వరుడికి దేవదేవుడి విషయానికి వచ్చేసరికి మాత్రం లక్షలు కాదు కోట్లు వసూలు చేశామా? అదేంటి కంపెనీలకేమో 99 పైసలకు భూములు ఇస్తాము, వెంకటేశ్వరుడి ఆలయ నిర్మాణం విషయంలో మాత్రం నిక్కచ్చిగా టీటీడీ నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాం మనము. ఎస్, రాజధానిలో తుళ్ళూరు ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి భూ కేటాయింపు వెనుక ఏం జరిగింది అని ఆరా తీస్తే ప్రభుత్వ ఆదేశాలని కాస్త గమనిస్తే ఇదే విషయం అర్థమవుతా ఉంది. భూ కేటాయింపులు అప్పనంగా చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం అని చెప్తున్నాం కదా. మరి వెంకటేశ్వరుడి ఆలయ నిర్మాణానికి ఆ మాత్రం జాగాని మనం కేటాయించలేకపోయామా? ధార్మిక విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాం. కులదైవం నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం చూశారు కదా అని పదే పదే ప్రకటించుకుంటూ ఉన్నాము. కానీ అలాంటి వెంకటేశ్వరుడి ఆలయ నిర్మాణానికి మాత్రం టీటీడీ నుంచి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డబ్బులు వసూలు చేసింది ప్రభుత్వం. ఏం జరిగింది అసలు ఆలయ నిర్మాణం వెనుక? ఇది కేవలం ఒక గుడి కట్టడానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ధార్మిక విషయాల్లో మనం చేస్తున్న ప్రచారాలు, చెబుతున్న కబుర్లు ఎలా ఉన్నాయి, వాస్తవాలు ఎలా కనపడుతున్నాయి అని మనకి కళ్ళ ముందు నిజాలు నిదర్శనాలు చూపిస్తున్న మరో ఘట్టం ఇది. ఇంతకీ విషయం ఏంటో నిజానిజాలతో నిగ్గు తెలుసుకుందామా? తిరుమల చుట్టూ రాజకీయ ఎజెండాని చుట్టబెట్టి ధార్మిక అంశాలతో పొలిటికల్ లబ్ధి పొందడానికి పెనుగులాట జరగటం కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం కదా. లడ్డూలో జంతువులు కొవ్వు కలిసిందన్నాము, లేదని నిర్ధారించి సిబిఐ సిట్ మనకి ఎదురు దెబ్బ తగిలే నివేదికని వాస్తవాలతో బయటపెట్టింది. ఆ తర్వాత నెయ్యిలో కల్తీ జరిగిపోయింది భారీ స్థాయిలో అంటే ఆ 4 ట్యాంకర్లు ఎవరి హయాంలో వచ్చాయి అంటూ ఆధారాలతో సహా డేట్లతో సహా రుజువులు ఎదురయ్యేసరికి దిక్కుతోచన స్థితి వచ్చింది కదా. ఆ తర్వాత అసలు 2 కొండలన్నారు ఎదురు బురద జల్లుదాం అనుకుంటే ప్రత్యర్థులు కాదు, మనం గతంలో మాట్లాడిన వీడియోలే బయటకు వచ్చి 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదిగో ఇలా మన వాదనని ఖండించడం చూస్తే దైవ సంకల్పం అనిపించింది కదా చాలా మందికి. మనం ఏదో రకంగా రాజకీయంగా మెలిపెట్టాలి అనుకుంటున్న ప్రతిసారి పరిస్థితి మనకి ఎదురొస్తున్నట్టుగానే ఉంది కదా. ఇప్పుడు భూ కేటాయింపుల విషయం మరొక అంకం, అధ్యాయం. ఏం జరిగింది భూ కేటాయింపుల విషయంలో? తిరుమల ఆలయం ప్రపంచంలో ఈ భూగోళంలో ఎక్కడ ఆలయం నిర్మించాలనుకున్నా కానీ కొలాబరేటివ్ మేనర్లో ధార్మికంగా ఆధ్యాత్మికంగా సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇతర రాష్ట్రాల్లో నిర్మించాలనుకోండి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే స్థానిక ట్రస్టీలో భూములు లాంటివి సమకూరుస్తారు. ఆలయ నిర్మాణం విషయంలోనూ ఆగమ విషయాలతోనూ ధార్మికంగా టీటీడీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. జగన్ చెప్తూ ఉంటారు కదా, వైజాగ్ నుంచి హైదరాబాద్ మొదలు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని ఆలయాలు కట్టాము అని. అమరావతిలో, వైజాగ్ లో, భువనేశ్వర్ లో ఆలయం కట్టినా అది వైఎస్ఆర్సీపీనే. ఇదిగో చూశారు కదా, ఇలా చెప్తూ ఉంటారు కదా. ఈ ఆలయాలన్నింటిలోనూ స్థానికంగా భూమిని ట్రస్టీలో ప్రభుత్వాలు సమకూరుస్తాయి. టీటీడీ ఆధ్యాత్మిక పరమైన గైడెన్స్ని సపోర్ట్ని అందిస్తుంది. ఇది రివాజు, ఆనవాయితీ, పరంపర, సంప్రదాయం. టీటీడీ ఆలయం నిర్మించటమే మహోత్కృష్టమైన అదృష్టం అనుకుంటారు కదా ఎవరైనా. సాక్షాత్తు ఆ తిరుమల వెంకటేశ్వరుడే మన ప్రాంతానికో, మన రాష్ట్రానికో, మన ప్రదేశానికో వస్తున్నాడు అని కళ్ళకద్దుకొని శిరస్సు వంచి నమస్కరించి మరీ ప్రభుత్వాలైనా, దాతలైన, ధర్మకర్తలైన ముందుకొచ్చి భూములు ఇవ్వడం అనేది కనపడుతూ ఉంటుంది కదా. భక్తి విశ్వాసాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాగే చేస్తారు కదా. కానీ రాజధాని ప్రాంతంలో టీటీడీ ఆలయ నిర్మాణం విషయంలో ఏం జరిగింది? ప్రభుత్వ ఆధీనంలోనే 50,000 ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి అమరావతి పరిధిలో ఉంది కదా. మనం కాలేజీలకి, మనకి నచ్చిన సంస్థలకి భూ కేటాయింపులు ఇప్పుడు ముప్పుడుగా చేస్తూ ఉన్నాం కదా. ప్రఖ్యాత విద్యా సంస్థలు మనం చేసిన భూ కేటాయింపులతోనే సర్వైవ్ అవుతూ ఉన్నాయి కదా. ఆ భూములు బ్యాంకులో పెట్టి అప్పులు చేసి మరీ వ్యాపారాలు చేయడం కనపడుతుంది కదా, విద్యా వ్యాపారం. అవునా కదా? మరి ప్రైవేట్ సంస్థలకి, వ్యక్తులకి కేటాయింపులు చేస్తున్నాం, అది అభివృద్ధి అని చెప్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే 99 పైసలకి బరాబర్ భూములు ఇచ్చేస్తాం. నేను 99 పైసల్లోనే గజాని కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా, తప్పేంటి అని చెప్తూ ఉన్నాం కదా. అంటే నామినల్ ప్రైసే ఉంది 99 పైసలు అంటే, ఉచితంగా ఇస్తున్నట్టే కదా. అలా ఇస్తాము అని చెప్తున్నాం కదా. మరి దేవదేవుడు ఆలయానికి మాత్రం ఆ పాలసీ ఎందుకు అప్లై చేయాలా? అప్లికబుల్ కాలా? అది 2016లో ఏం జరిగిందో మీరు చూడండి. జీవో చూస్తున్నారు కదా. ఇది 2016లో
ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన వివరాలు ఇవి. అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ మెజరింగ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ఏకర్ 25 టు టీటీడీ బై ఏపీసీఆర్డీఏ ఆన్ సేల్ బేసిస్ అట్ ఎ ప్రైస్ ఆఫ్ 50 lakhs per acre. మ్యాటర్ ప్లేస్డ్ బిఫోర్ ద టీటీడీ బోర్డ్ ఫర్ టేకింగ్ ఏ డెసిషన్. చూసారా, ఏపీసీఆర్డీఏ భూ కేటాయింపులు చేస్తుందట, దానికి టీటీడీ చెల్లింపులు చేయాలి అని అర్థమవుతా ఉంది కదా. అంటే ఎకరం 50 లక్షల చొప్పున టీటీడీ సిఆర్డీఏ దగ్గర భూమి కొనుక్కోవాలట. దేవుడు ఆశీస్సులు ఉన్నాయి అని చెప్తాము, అమరావతికి కలియుగ దైవం వెంకటేశ్వరుడి చల్లని చూపు కావాలి అని చెప్తాము, కానీ భూమి కేటాయించే పరిస్థితి, ఆలోచన, చిత్తశుద్ధి మన దగ్గర లేకపోయా? ఇది చూస్తే అలాగే అనిపిస్తుంది కదా. దేవుడి విషయంలో మాత్రం ఎకరానికి 50 లక్షల చొప్పున వసూలు చేయాలి అని మనం సంకల్పించాం కదా. కానీ ఇదే టైంలో 450 ఎకరాలు వివిధ ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తూ చూడండి ఈ ఆదేశాలు ఇచ్చారు కదా. ప్రైవేటు సంస్థలకైతే ఉచితంగా ధారాళంగా 100 ఎకరాలు ఇలా ఇస్తూ ఉన్నాం కదా. మరి వెంకటేశ్వరుడి విషయానికి వచ్చేసరికి మాత్రం టీటీడీ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అనే ఆలోచన దేనికి సంకేతం? ధార్మిక విశ్వాసాలు ఉన్నప్పుడు వెంకటేశ్వరుడి కరుణా కటాక్షాలు మన మీద, రాజధాని మీద ఉండాలి అని కోరుకున్నప్పుడు ఇలా వసూలు చేస్తామా? పైగా టీటీడీ ఎవరికి భూమి కోసం ఇలాగా డబ్బు చెల్లించిన దాఖలా అంతకుముందు లేదు కదా. అంటే సంప్రదాయం కూడా కాదు కదా అది. టీటీడీ ఎప్పుడూ కూడా ఏ ఒక్క చోట దేవాలయాలు కట్టడానికి స్థలాలు కొన్నటువంటి సందర్భం ఒక్కటంటే ఒక్కటి లేదు. అమరావతిలో ఉన్న వెంకటాయపాలెం అనేటువంటి విలేజ్ లో కడుతున్నటువంటి గుడికి 25 ఎకరాల స్థలాన్ని టీటీడీకి ఎకరా 50 లక్షల చొప్పున అమ్మినారు. టీటీడీ తన చరిత్రలో మొదటిసారిగా వెంకటాపాలెం దగ్గర గుడిని కట్టడానికి 12.5 కోట్ల రూపాయలు ధర చెల్లించి గుడి కట్టాలని చంద్రబాబు గారి ఆలోచన. మరి సంప్రదాయానికి విరుద్ధంగా ఇతర ప్రైవేట్ సంస్థలకి భూ కేటాయింపులు చేస్తున్నప్పుడు అనుసరిస్తున్న పాలసీకి విభిన్నంగా ఇలా దేవదేవుడి విషయంలో మాత్రం డబ్బులు ఇవ్వాలి టీటీడీ అనే వైఖరి తీసుకోవడం అనేది కేవలం భక్తి ప్రపత్తులకి సంబంధించిన విషయం మాత్రమే కాదు, చిత్తశుద్ధికి సంబంధించి కూడా క్వశ్చన్ మార్క్ రైజ్ చేసే పాయింటే కదా. ఏమనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉన్నాం, రాజధానిలో ఇస్తూ ఉన్నాం, అభివృద్ధి అని చెప్తున్నాం భూ కేటాయింపుల్ని. తిరుమల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం విషయానికి వచ్చేసరికి మాత్రం టీటీడీ డబ్బులు కట్టాలి అని చెప్పాం. ఎలా చూడాలి ఇలాంటి ధోరణి? మనం వేసిన అడుగులు, అనుసరించిన వైఖర్యమో ఇలా ఉంది. ఇప్పుడేమో ఆధ్యాత్మిక ఎజెండాతో రాజకీయం కోసం పాకులాడుతూ ఉన్నాము. ప్రతి విషయంలోనూ వాస్తవాలు ఎదురు నిలబడి నిలదీస్తూ ఉన్నా కానీ మనం సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం కదా. తిరుమల పవిత్రత విషయంలోనూ, 7 కొండలకి సంబంధించిన జీవోల విషయంలోనూ, ఇప్పుడు ఆలయం విషయంలోనే కాదు, ఆల్రెడీ కిలో నెయ్యి ధరని అమాంతం పెంచిన విషయంలో కూడా మనకి సవాళ్లు, క్వశ్చన్స్ ఎదురొస్తూనే ఉన్నాయి కదా. మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఇచ్చి ఎందుకు కొంటున్నారు అని అడుగుతూ ఉన్నారు కదా. ఇప్పుడు నెయ్యికి సంబంధించింది ఏదైతే కనపడుతున్నది చూస్తుంటే ఒక పెద్ద కుంభకోణం. 495 నేరుగా 513, 600, 716 ఇలా అన్ని వైపులా సందేహాలు, సవాళ్లు ఎదురొస్తున్నా కానీ మనం పాయింట్ బై పాయింట్ సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఇది వాస్తవం అని వివరణ ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నామా అంటే లేదన్నదే సమాధానం. ఎందుకని ఇలా ప్రతి విషయంలోనూ మనం చెబుతున్న మాటలకి, చేస్తున్న పనులకి మధ్య పొంతన లేకుండా ఉంది? ఆధ్యాత్మికత అంటే, ధార్మిక విశ్వాసాలంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మనం వాడుకునే ఇంధనం అయిపోయిందా? మనం చెప్పిన మాటల్ని ఎప్పుడు ఆచరించిన దాఖలా లేదా? ఎలా చూడాలి? వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కావాల్సిన భూములు కూడా టీటీడీ కొనుక్కోవాలి రాజధానిలో అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? సబ్జెక్ట్ మాట్లాడుకుందామా? కామెంట్ చేయండి.